ఏంటే ఇన్ని రోజులైంది, ఒక ఫోన్ లేదు ఏం లేదు? అమ్మా జాబ్ జాయిన్ అయ్యే పనిలో ఉన్నాను, అందుకే చేయలేదు. జాబా? నువ్వెందుకు జాబ్ చేస్తున్నవే? అదే అమ్మా, ఆపరేషన్కి ఖర్చు అయ్యాయి కదా, సగం డబ్బులు ప్రేమ్ బయట నుంచి అరేంజ్ చేశాడు, మిగతా సగం నా బంగారం పెట్టి తెచ్చాడమ్మా. అవి విడిపించుకోవాలి కదా. నువ్వెందుకు నీ బంగారం పెట్టావే ఎడ్డిదానా? ఆ ఇల్లు అమ్మిపిచ్చేస్తానన్నావుగా. ఏం చేయాలమ్మా, సిచ్యువేషన్ అలా ఉంది. సరే గానీ బాబుకి ఎలా ఉంది? బాగుందమ్మా, బానే ఉన్నాడు, హెల్త్ కూడా బానే ఉంది. మంచిది. కానీ నువ్వు జాబ్ చేస్తున్నావంటేనే నా మనసు కలుక్కుమంటుంది. అవసరమా అవే జాబ్ చేయడం? ఇదిగో, నేనొచ్చి మీ మామయ్యతో మాట్లాడాలా? నా మాట వింటాడు. నువ్వు కష్టపడితే నేను చూడలేనే. వద్దమ్మా, నువ్వెవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను నీకు నా అంతలే నేను కాల్ చేసే వరకు ఈ ఇంటికి రాకు. నా పంచాయతీ ఏదో నేను చూసుకుంటాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వు నీ ఏలు పెడితే అనవసరంగా నా సంసారం నాశనం అవుతుంది. ఉంటానమ్మా, బాయ్. ఆ? ఉన్నట్టుండి కాల్ కట్ చేసిందేంటి? అంటే ఏదో పెద్ద విషయమే నా దగ్గర దాచిపెట్టిందన్నమాట. అమ్మా శ్రావణి, చెప్పండి నాన్న. నీకేమన్నా కార్తీక్ కాల్ చేశాడమ్మా? లేట్ డాడీ. ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదమ్మా. ఇంటికి వస్తా అన్నాడు, రేఖను తీసుకొస్తా అన్నాడు, ఇంకా రాలేదమ్మా. అవునా? ఒకసారి వాడి దగ్గరికి వెళ్ళి కలిసి వస్తావమ్మా? సరే డాడీ, నేను వెళ్తాను. ఇంకో 2 days లో పాపకు పేరు పెట్టాలి కదా. ఏం పేరు అనుకున్నావు రేఖ? అసలు ఫిక్స్ అయ్యారా లేదా? ఫిక్స్ అయ్యామక్క. అవునా? ఏం పేరు అనుకున్నారు చెప్పవా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. 1 2 3 కుందన. సో కుందన అని పెడదాం అనుకుంటున్నాం అక్క. మాకంటూ ఎటు వెళ్ళాలో తెలియని టైంలో దగ్గరికి తీసుకొని నా ప్రెగ్నెన్సీ టైంలో ఒక అమ్మలా చూసుకున్నా. 3-4 days నుంచి ఏం పేరు పెడదామా అని ఆలోచిస్తుంటే నీ పేరే పెడదామని ఫిక్స్ అయిపోయామక్క. దీనికన్నా బెస్ట్ నేమ్ అయితే మాకు దొరకలేదు, దొరకదు కూడా.